అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హనుమయమ్మ తెలుగు వ్లాగ్స్. చాలామంది మన ఛానల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకున్న 100 మందికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక వీడియో ఏంటంటే ఇక్కడ మనకి శంకరమఠంలో ఉన్న ఒక స్వీట్ షాప్ అయితే మాత్రం చూపిస్తున్నాను. చాలామంది స్వీట్ షాప్స్ అయితే ఉన్నాయండి. కొన్ని రేర్ కేసెస్ టేస్ట్ అనేది హెవీగా ఉన్నాయి. స్వీట్స్ అయితే మాత్రం చాలా తక్కువ. శంకరమఠం చాలామందికి తెలిసిందే కదా. మన శంకరమఠం డౌన్ రిలయన్స్ నుంచి కొంచెం డౌన్ దిగిన తర్వాత బేకర్స్ డెన్ ఆపోజిట్లో అయితే మాత్రం ఈ స్వీట్ షాప్ అయితే ఉంది. కానీ మ్యాక్సిమం చాలామందికి బొబ్బట్టు నచ్చిన వాళ్ళు అయితే ఉంటారు కదా. అప్పటికప్పుడు వేడివేడిగా చేసి మనకి ఇస్తే టేస్ట్ అయితే ఎమ్మీగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ బొబ్బట్టు కోసమైనా వెళ్తాము. ఇక్కడ ఒక్క స్వీట్ కాదండి, మల్టిపుల్ స్వీట్స్ అయితే ఉన్నాయి. ఫ్రెష్గా నెయ్యితో తయారు చేసి మరి మనకైతే అందిస్తారు. చూసారా, ఇక్కడ కనిపిస్తుంటే లడ్డు కానీ, ఇంకా ఇటు పక్కన డ్రై ఫ్రూట్స్ కానీ, మళ్ళీ ఇంకా క్యాష్యూ సంబంధించినవి కానీ, కలకండ మిక్చర్స్ కూడా చూసారా ఎన్ని రకాలు. అగ్ర మిక్చర్, అటుకులు మిక్చరు, పల్లి పకోడీ, ఇంకా లడ్డులో కూడా చూసారా బూందీ లడ్డు, మోతుచూరి లడ్డు, బెల్లం లడ్డు, అదే రవ్వ లడ్డు, సుండుండ, ఇంకా చాలా కలెక్షన్. కలకండాలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయో. తక్కువ బడ్జెట్లో మీకు మంచి టేస్ట్ వేరియేషన్లో కావాలనుకుంటే మాత్రం ఈ స్వీట్ షాప్కి అయితే మాత్రం డెఫినెట్లీ ఒక్కసారి అయితే మాత్రం విజిట్ చేయండి. ఎందుకంటే అన్ని చోట్ల ఉంటాయండి, కానీ టేస్ట్ అనేది చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. అది కూడా మా నాన్నగారు ఒకటి కాదు ఏరుకొని ఎంచుకొని పర్ఫెక్ట్గా కొన్ని ప్లేసెస్లోనే ఇక్కడే బాగుంటుందని తీసుకొస్తారు. ఇక్కడ చూసిన చక్రాలు కానీ, జంతికలు కానీ, ఇంకా ఆనియన్ చిప్స్, చక్రాల చిప్స్, కార్న్ఫ్లెక్స్ మిక్చర్ కూడా, ఇంకా పల్లి పకోడీ, చెక్కలు, ఇంకా రకరకాల కలెక్షన్ కూడా మనకి ఇక్కడైతే మాత్రం దొరుకుతుంది. చిన్న చిన్న ప్యాకెట్స్ నుంచి పెద్ద పెద్ద ప్యాకెట్స్ వరకు ఇక్కడ బెల్లం బూందీ అచ్చు కూడా దొరుకుతుంది. దీంతో పాటు కూడా మనకి బఠానీ టైప్ కూడా కొన్ని ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి. చూసారా, మనకి పల్లీలు కూడా కారం పల్లీలు ప్లస్ పల్లి పకోడీ, అలాగే వాంపోస. నిజంగా చాలామందికి వాంపోస అయితే నచ్చుతుంది. కాబట్టి ఒక్కసారి ఈ షాప్కి అయితే ఒక్కసారి విజిట్ అయితే చేయండి. నాకైతే మాత్రం ఉన్న టేస్ట్ అన్నింటిలో కూడా మైసూర్ పాక్ అయితే మాత్రం చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా అన్ని ప్లేసెస్లో అయితే దొరకదు, ఒక్క మన సౌత్లో తప్ప. కానీ కొన్ని ప్లేసెస్ ఇక్కడ ఇకపోతే కొన్ని యూనిక్ కలెక్షన్స్ ఏంటంటే అరిసెలు, కజ్జికాయలు, గవ్వలు, ఇవన్నీ చిన్న ప్యాకెట్ నుంచి మీడియము, లార్జ్ ప్యాకెట్స్ కూడా దొరుకుతున్నాయి. ఎందుకంటే బిస్కెట్స్ కూడా, స్వీట్ బిస్కెట్స్ కూడా చాలా బాగుందని యూనిక్ టేస్ట్కి అయితే ఉంది. ఎందుకంటే ఫ్రెష్గా మనకి తయారు చేసేస్తారు. అలాగే చాలామంది ఎప్పుడో బూందీ ఏదో తక్కువ మంది అమ్ముతారండి, కానీ బూందీ చాలా తక్కువ. స్వీట్ బూందీ అంటే మీరు వినే ఉంటారు, కలర్ బూందీ అంటారు. ఒకప్పుడు నార్త్ ఇండియన్స్ ఎక్కువ వేసి, ఒకప్పుడు సీతంపేటలో అయితే మాత్రం ఒక షాప్ ఉండేది, అమ్మేవారు. అలాగే చిన్న చిన్న గులాబ్ జాము, కాలా జాము, ఇంకా బొబ్బట్టు అయితే మాత్రం ఎంత హెవీగా ఉందో మన కళ్ళ ముందే తయారు చేసి మరి మనకి అమ్ముతారు. చాలా ప్లేసెస్లో అయితే మాత్రం ఉన్నాయి, కానీ కొన్ని ప్లేసెస్ యూనిక్గా అయితే మాత్రం చేస్తారు. మరి ఈ బొబ్బట్టు అయితే మాత్రం అతను ఓన్గా అయితే మన కళ్ళ ముందే చేసైతే మాత్రం ఆయనైతే అమ్ముతున్నారు. అసలు ఆ స్వీట్స్ చూస్తుంటే కూడా తినాలనిపిస్తుంది కదా. చాలామంది ఈ మధ్య డయాబెటిక్ రావడం కాదు కానీ స్వీట్ చాలా తగ్గించేశారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, తీపి తింటేనే షుగర్ పెరుగుతుంది అనేది మన అపోహ. తినాలి, లిమిటెడ్ వర్షన్లో ఎప్పుడో ఒక్కసారి తింటే ఏమీ అయిపోదు. కానీ జనాల సైకాలజీ ఎలా ఉందంటే, అయ్యో తీపి తింటే ఇంకా ఎక్కువైపోతుందని సైకాలజీతోనే తీపి తినటమే మానేశారు. అబ్బా, ఆ స్వీట్స్ చూస్తుంటే ఇప్పుడే ట్రై చేయాలనిపిస్తుంది, కానీ కష్టం కదా. ప్రజెంట్ అయితే మాత్రం వీడియో చేయడానికి మాత్రమే సరిపోయింది. ఎక్కువ తినాలనిపించినా కూడా తినలేం కూడా. మీలో ఎంతమందికి స్వీట్స్ ఇష్టం అండి? అలాగే ఇంట్లో చేసుకోవాలంటే మొత్తం చాలా లాంగ్ ప్రాసెస్. ఇప్పుడు ఏంటంటే పండగ వచ్చినా, పబ్బం వచ్చినా ఏముంది, ఒక 1/2 kg మిక్సర్ స్వీట్ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టేసామా, పూజ చేసామా, తినేసామా టైప్లో పరిస్థితి ఉంది. కానీ ఒకప్పుడు అమ్మమ్మల నానమ్మల కాలటం ఏంటి, 4-5 రకాల పిండి వంటలు చేసి భగవంతుడి దగ్గర పెట్టి అన్ని పూజలు చేసుకున్న తర్వాత లాస్ట్లో మనకు పెట్టేవారు. కానీ ఇప్పుడు అలా లేదు కదా. మోడర్న్ అంతే, పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రతిదీ కొనుక్కోవడం జరిగిపోతుంది. ఇంట్లో చేసుకున్న దానికి బయట నుంచి తెచ్చుకున్న దానికి చాలా తేడా ఉంది కదా ఫ్రెండ్స్. అలాగే ఇది ప్రమోషన్ కాదండి, నాకు ప్రమోషన్ చేసే అంత పెద్ద ఛానల్ కూడా కాదు. దయచేసి అలా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ అనేది ఎక్కువ మందికి వీడియోలో ఏముందని షేర్ అవుతుంది. అలాగే ఈ స్వీట్ షాప్ ఎవరికైనా శంకరమఠం రోడ్లో ఐడియా ఉంటే ఒక్కసారి అయితే విజిట్ చేయండి. తక్కువ బడ్జెట్లో అయితే మాత్రం మీకైతే దొరుకుతుంది. అలాగే వీళ్ళు చేసే బొబ్బట్టు మాత్రం డెఫినెట్లీ మిస్ చేయొద్దు. ఒక్కసారి అయితే మాత్రం ప్లీజ్ ట్రస్ట్ మై ఫ్రెండ్స్, డెఫినెట్లీ మీకైతే 100% నచ్చుతుంది. అలాగే ఇంకో వీడియోతో పాటు మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.